ప్రశ్న క్రింద ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించండి. ఇక్కడ 3 స్టేట్మెంట్లను ఇవ్వడం జరిగింది. అందులో మొదటి స్టేట్మెంట్ ఏ, జాతీయ పసుపు బోర్డును జనవరి 14వ తేదీ 2025 సంవత్సరంలో నిజామాబాద్ నందు ప్రారంభించడం జరిగింది. స్టేట్మెంట్ బి, ఈ పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య శాఖ పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. మూడో స్టేట్మెంట్ సి, పల్లి గంగారెడ్డిని పసుపు బోర్డు యొక్క మొదటి చైర్పర్సన్ గా నియమించడం జరిగింది. ఆప్షన్స్ కనుక మనం పరిశీలించినట్టయితే ఏ మాత్రమే సరైనది, బి సి మాత్రమే సరైనది, సి ఏసీలు మాత్రమే సరైనవి, డి ఏబిసిలు సరైనవి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఏముంది, జాతీయ పసుపు బోర్డు జనవరి 14వ తేదీన 2025 సంవత్సరం నిజామాబాద్ నందు ప్రారంభించడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ఏ అనేటటువంటిది కరెక్ట్ గా ఉంది. బి స్టేట్మెంట్ చూసినట్టయితే ఈ పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య శాఖ పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రారంభించడం జరిగింది కాబట్టి బి స్టేట్మెంట్ కూడా కరెక్టే ఉంది. సి వచ్చేసి పల్లె గంగారెడ్డిని పసుపు బోర్డు యొక్క మొదటి చైర్పర్సన్ గా నియమించడం జరిగింది. ఈ సి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ గానే ఉంది. మనకి ఆప్షన్స్ లో ఏబిసిలు 3 కూడా కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్లు.